జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాజశేఖర్ గారు, నేను కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. 239 స్థానాలు బీజేపీకి కనబడుతోంది. బీజేపీ ఈ రోజు 239 అంటే ఫ్లక్చుయేట్ అవుతుంది. 40 వచ్చింది, ఇందాక 41 వచ్చింది, 39 వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ మే బి. 272 మ్యాజిక్ ఫిగర్కి అయితే బీజేపీ సొంతగా చేరుకోవట్లేదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో 272 స్థానాలు అనేది 2014లో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటడమే నిజానికి 30 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామం. అది సింగిల్ ఒక పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం అనేది. 2019లో అది రిపీట్ అయింది, ఇంకొన్ని సీట్లు పెరిగాయి. 2024 వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది అనే భావన, అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం వచ్చింది. ఈవెన్ మనము పర్యటించిన ప్లేస్లో కూడా చూస్తే చాలా వరకు మోదీ పట్ల ఎవరికి వ్యతిరేకత కనిపించలేదు. నేను కూడా చాలా మంది మనం యాక్చువల్లీ నిజంగా అపొలిటికల్ గానే మీరు వచ్చారు, నేను ఒక జర్నలిస్ట్ గానే నేను చాలా మందితో మాట్లాడాను. బట్ ఎక్కడ కూడా మోదీకి వ్యతిరేకత లేదు, బట్ క్యాండిడేట్స్ పట్ల వ్యతిరేకత కొంతమేర ఉన్నట్టుగా కనిపించింది. మనం అమేఠీ, రాయ్బరేలీ ఇట్లాంటి ప్లేస్లో తిరిగాం. రాయ్బరేలీ కాంగ్రెస్కి వస్తుందని అనుకున్నాం, బట్ అమేఠీ మాత్రం స్మృతి ఇరానీ గెలిచే అవకాశం ఉంది అనుకున్నాం. ఎక్కడ బెడిసి కొట్టిందంటారు? ఎక్కడ మిస్ అయింది? ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్ ఎందుకని ఒక వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది బీజేపీకి? వాస్తవానికి కూడా మనం తిరిగినప్పుడు చాలా మట్టుకి చోట్లలో ప్రతి ఒక్కరు ఎవరు ఏమడిగినా కానీ లోకల్లో కొంతమంది నాయకుల పైన కొంత వ్యతిరేకత ఉన్నా ఫైనల్గా ఓటు ఎవరికి కావాలి, దేశాన్ని ఎవరిని పాలించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాట ఏంటి అంటే మోడీ గారు కావాల్సిందనే చెప్పారు. కానీ కొన్ని చోట్లలో మాత్రం లోకల్ ఎంపీస్ పైన కొంత వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. ఓకే, అది ఒకటి. రెండోది, ఇంతకుముందుకు అన్నట్టుగా కొంత అపోజిషన్ ఓటు ఏదైతే కన్సాలిడేషన్ ఉందో, అపోజిషన్ ఓటు ఇంత ముందుకు ఇండివిజువల్గా కాంటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈసారి ఒక దగ్గరికి వచ్చి కాంటెస్ట్ చేయడము, అందులోనూ కొంతవరకు భారతీయ జనతా పార్టీ అపోజిషన్ బ్లాక్ని కొంత తక్కువ చేసినట్టుగానే చూడవచ్చు ఇక్కడ. ఓకే, వాళ్ళకి అనుకున్నంత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఓకే, మనం 2019లో చూసాం, అన్ని పార్టీలు ఒక దగ్గరికి వచ్చినా కానీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఎప్పుడు ఎంతసేపు కూడా పాలిటిక్స్ ఈజ్ కెమిస్ట్రీ నాట్ అర్థమెటిక్ అన్నారు. కానీ ఈసారి ఏమైందంటే కొన్ని పొలిటికల్ పార్టీలు అన్ని వీళ్ళందరికీ ఒక దగ్గరికి వచ్చిన ఐడియాలజీ ఒకటి కాదు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు, అనుకున్న విధంగా ఓట్ రాక అపోజిషన్ తక్కువ వస్తే అన్నది కొన్ని అంచనాలలో మిస్లీడ్ అయినట్టుగా కనపడతా ఉన్నారు. ఓకే, అదంతో పాటు మేజర్గా ఏంటి అంటే అపోజిషన్ పార్టీస్ కన్సాలిడేట్ అవ్వడము. కానీ ఇంత టూర్లో మనం అన్నట్టుగా ఇంత టూర్ చేసినా కానీ విపరీతమైన అభివృద్ధి జరిగిందండి, దాంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఓకే, చాలా మట్టుకి భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి మిస్కాలిక్యులేషన్ ఎక్కడ జరిగింది అంటే ఇంత అభివృద్ధిని కండ్ల ముందర పెట్టాము, జనాలు ఈ అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటారని చెప్పేసి కొంతవరకు అనుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.